నా స్టైల్ మటన్ కర్రీ ఈరోజు చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్ ఫ్రై కంటే మటన్ ఇట్లా గ్రేవీతోని చేస్తుంటేనే చాలా బాగుంటుంది. రైస్లోకైనా, చపాతీ అయినా, పూరి అయినా, జొన్న రొట్టెతో అయినా, దేంతోనే ఎలా తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మటన్ని మంచిగా సాల్ట్ వేసి నీట్గా 2 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి మటన్లోకి. మనకి టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పెరుగు కూడా వేసుకొని ముక్కకి మంచిగా మసాలాలన్నీ పట్టేలా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే మంచిగా మసాలాలన్నీ ముక్కకి మంచిగా పట్టుకుంటాయి అన్నమాట. అట్లా అయితేనే మంచిగా టేస్ట్ వస్తుంది. మనం నార్మల్ గా కర్రీ చేసేటప్పుడు వేసేదానికంటే ఇట్లా అన్ని ముందు వేసే కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటది. ఒక 1/2 hour అయినా సరే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ లోపు మసాలా ప్రిపేర్ చేసేద్దాం. మటన్ మంచిగా థిక్ గ్రేవీతోని కావాలి అని అనుకుంటే మసాలా కంపల్సరీ వేయాలి. లేదంటే ఎన్ని అంటే వాటర్ పోస్తాము. ఆ మసాలా కోసం 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇట్లా పొడుగుగానే కట్ చేసుకొని మంచిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలానే 2 టమాటాస్ కూడా ఇలానే కట్ చేసుకోవాలి. పొడుగుగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ఉడికేంత వరకు ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి ఇందులోనే వేసేసేయండి. టమాటా ఆనియన్స్ దాంట్లోనే. నా దగ్గర లేదు కాబట్టి పచ్చి కొబ్బరి కాల్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పప్పు కుక్కర్ లో 4 tablespoon ఆయిల్ వేయాలి. ఆయిల్ మటన్ కి చాలా ఎక్కువనే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ మొత్తం ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అసలు వంట రాని వాళ్ళు అయినా సరే, బ్యాచిలర్స్ అయినా సరే, ఎవరైనా సరే చాలా ఈజీగా సింపుల్ గా చేసేయచ్చు. ఎందుకంటే వంట రాని వాళ్ళకైనా సరే, బ్యాచిలర్స్ అయినా సరే, ఎప్పుడు వేయాలి కారం, ఇంకెప్పుడు వేయాలో ఉప్పు అనేది టెన్షన్ ఉండదు. వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. ఉప్పు ఎప్పుడు వేయాలనో, కారం ఎప్పుడు వేయాలనో, పసుపు ఎప్పుడు వేయాలనో అని చెప్పేసి. మనం ముందే అన్ని కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏ టెన్షన్ ఉండదు ఎప్పుడు వేయాలని చెప్పేసి. మటన్ మొత్తం అందులో వేసిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మసాలా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మిక్సీకి పట్టేసుకొని మసాలా మొత్తం ఇప్పుడు వేసేసుకోవాలి. మంచిగా మొత్తం వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మసాలా మొత్తం కూడా మంచిగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలిపేసుకొని అందులో వేసేసుకోవాలి మటన్ లో. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ పోసేసుకొని మంచిగా మూత పెట్టి 10 విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలి. ఇంకా మటన్ కర్రీ అంటే బగారా రైస్ ఉండాల్సిందే. అది కూడా బాస్మతి రైస్ తో చేస్తున్నాను. ఎక్కువ బాస్మతి రైస్ మాకు తినబుద్ధి అవ్వదు అనుకునే వాళ్ళు కొద్దిగా బాస్మతి రైస్ లో సన్న బియ్యం కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. చాలా బాగుంటది అలా కూడా. నేను రైస్ మొత్తము 2.5 గ్లాస్ రైస్ పెడుతున్నాను. నేను 1/2 గ్లాస్ ఏమో సోనా మసూరి రైస్ తీసుకున్నాను సన్న బియ్యం. బాస్మతి రైస్ ఏమో 2 గ్లాసెస్ తీసుకున్నాను. మొత్తం ఒక దగ్గరనే కలిపేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను వాటర్ పోసి. నేను రైస్ కుక్కర్ లో చేస్తున్నాను కాబట్టి రైస్ కుక్కర్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని గరం మసాలా స్పైసెస్ అన్ని ఇందులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇంకా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని వాటర్ పోసుకోవాలి. నేను 1/2 గ్లాస్ సోనా మసూరి రైస్ ఇంకా 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానని చెప్పాను కదా. ఈ రైస్ తీసుకునేటప్పుడు వాటర్ కూడా ఎన్ని పోసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. నేను బాస్మతి రైస్ కి 1 గ్లాస్, బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. అలాగే 2 గ్లాసెస్ కి 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. 1/2 గ్లాస్ సన్న బియ్యం తీసుకున్నా కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. అంటే టోటల్ మొత్తం 4.5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. నేను 2.5 గ్లాస్ రైస్ కి వాటర్ పోసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోండి. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేసుకున్నాను. కడిగి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకొని రైస్ కుక్కర్ లో పెట్టేస్తున్నాను నేను. మీరు నార్మల్ గా స్టవ్ పైన కూడా ఉడికించుకోవచ్చు రైస్. లోపు మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది అనమాట. కుక్కర్ లో ఉన్న ఆవిరి మొత్తం అదంతా అదే వెళ్ళిపోయేంత వరకు ఆగిన తర్వాతనే మూత ఓపెన్ చేసి చూడాలి మటన్ ఉడికిందో లేదో అని చెప్పేసి. గరం మసాలా, మటన్ మసాలా ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకొని చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటది. ఒక్కసారి నా స్టైల్లో ఇలా మటన్ కర్రీ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటది. మీరు ఎలా చేస్తారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేడి వేడి బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ వేసుకొని తింటుంటే స్వర్గమే. ఇంకా చాలా అంటే చాలా బాగుంటది. మంచిగా కీర తిందామని చెప్పేసి కట్ చేసుకున్నాను. కానీ చేదంటే చేదుంది. కానీ ఏం చేస్తాం.